వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభించబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి బస్సు యాత్రకు సంబంధించి జనంలో విపరీతమైనటువంటి క్రేజ్ కనిపిస్తుంది. కేవలం ఇక్కడ ఇడుపులపాయ దగ్గర మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాల్లో ఈ ఎక్సైట్మెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఏం మాట్లాడతారు, ఈ యాత్ర ఎలా కొనసాగబోతుంది అనేటువంటిది ఇప్పటి వరకు మనం చూసాము. ముఖ్యంగా ఈ ఏరియా నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ చాలా మంది రాష్ట్రం నలుమూలల నుంచి ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సాక్షిభూతం కావాలి, వాటిని చూడాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. చాలా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ రోజు మార్నింగ్ 7 గంటలకు 6 గంటలకు ఎంత దూరం వచ్చారు? నిన్న రాత్రి 9 గంటలకు బయలుదేరాం. ఈ రోజు 8:30 కల్లా ఇక్కడికి వచ్చేసామండి. ఎన్టీఆర్ జిల్లా మాది, జగ్గపేట నియోజకవర్గం, మాగల్లు గ్రామం మాది. మీ ఊరికి కూడా యాత్ర వస్తుంది కదా, అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి యాత్ర ఇక్కడ బయలుదేరుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి సెండప్ ఇద్దామని వచ్చామండి జగన్మోహన్ రెడ్డి గారికి. మేము చూడొచ్చు, చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బస్సు యాత్రలో పాల్గొనాలని రాత్రే బయలుదేరి మేము ఉదయం పల్లకి ఇక్కడికి వచ్చేసామండి. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అందరు నందిగా నుంచి మీరంతా ఒక బ్యాచ్ గా వచ్చారు. 13 మంది వచ్చారు. సో డెఫినెట్ చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రేజ్ కనిపిస్తుంది. జనాలందరూ ఇక్కడ రావాలని చూస్తున్నారు. ప్రతిదీ, అది ఓదార్పు యాత్ర కావచ్చు, లేకుంటే పాదయాత్ర కావచ్చు, చాలా యాత్రలు. ఈ యాత్రకు మీరు స్పెషల్ గా ఏం చూస్తున్నారండి? ఈ యాత్రకి స్పెషల్ గా ఏం చూస్తున్నామంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కుతంత్రాలు, కుట్రాలు, ఈ కోటాలు, ఒక ప్రధానమంత్రి కూడా ఒక సర్పంచ్ లాగా జగన్ గారిని విమర్శించడం అనేది అది కరెక్ట్ కాదండి. అందుకని దేవుడు దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఈ మోడీ గారు కూడా కలిచాడు కాబట్టి ఇంకా మాకు మెజార్టీ ఎక్కువయ్యి అఖండ మెజార్టీ తోటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజలకి న్యాయం చేయటానికి దేవుడు ఇంకా బీజేపీని కూడా తెలుగుదేశంలో కలిపాడు. ఎందుకంటే ఆ ముస్లింస్, క్రిస్టియన్స్ సాలిడ్ గా ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి పోకుండా, జనసేనకి పోకుండా ఆ దేవుడి దయతో మోడీ గారు కూడా చిలకలూరుపేటలో సర్పంచ్ లాగా మాట్లాడి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విచ్చేశాడు. అదేవిధంగా మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగా చెప్పులు చెన్నై నుంచి లెదర్ తెప్పించి ఒక పనివాడి చేత చేపించి చూపెట్టే ప్రయత్నం చేస్తారా? మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసము వస్తున్నటువంటి అభిమాని చూస్తున్నాను, చాలా మంది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి చూస్తున్నాం. మనం చూడొచ్చు. ఈ చెప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగ చెప్పులు శుభమని మేము ఇక్కడ ఇలుపుడిపాయలో ఈ జగన్ గారికి చెప్పులు దొరకడానికి మేము ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి కూడా వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెప్పులు తొడుక్కుంటే ఈ రాష్ట్రంలో ఇంకా మంచి జరిగిద్దని ఆశతోటి చెన్నై నుంచి ఒరిజినల్ లెదర్ తెప్పించి అమెరికా కూడా ఈ చెప్పులు చేసేవాడి చెప్పులు పోతా ఉంటాయి. అలాంటి చెప్పులు ఇక్కడ మా పుట్టా ప్రతాప్ రెడ్డి గారి ద్వారా ఈ చెప్పులు తొడిగించాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము వచ్చాము. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 అఖండ మెజార్టీ తోటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. జై జగన్. ఎక్సైట్మెంట్ ఎట్లా ఉన్నది? చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాను? నేను నూజు నుంచి వచ్చానన్న. విజయవాడ దగ్గర బండి వేసుకొని వచ్చానన్న. 2 వీలర్ మీద వచ్చావా? 2 వీలర్ మీద వచ్చాను. ఇదిగో అన్న. ఎందుకు జగన్ అంటే ఎందుకు అభిమానం? నాకు చాలా ఇష్టం అన్న, ఆయన చేసింది మంచి అన్న. నేను 2017 పాదయాత్రలో తిరిగా మళ్ళీ వాళ్ళు నేను విజయవాడ నుంచి వచ్చా జగనన్న కోసమే. ఇక్కడి నుంచి బస్ యాత్ర చేద్దామని వచ్చానన్న. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరిలో ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. ఉదయం నుంచే విపరీతంగా ఇక్కడికి జనాలు వస్తున్నారు. సో డెఫినెట్ గా యాత్ర అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది. 27 చోట్ల పెద్ద ఎత్తున సభలు జరగబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం జనాలు అయినప్పటికీ ఇడుపులపాయ దగ్గర అనేటువంటిది సెంటిమెంట్ కాబట్టి ఇక్కడికి రావాలనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళలో కనిపిస్తుంది. వీడియోస్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఇడుపులపాయ.